నువ్వెన్నైనా చెప్పు, నాకు వాళ్ళిద్దరు కలుస్తారని నమ్మకం లేదు. అబ్బా అలా అనక లక్ష్మి. నాన్న బాబా ఇద్దరు అన్నయ్యని తిరుపతి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. నేను ఎలాగైనా వదిలి ఒప్పించి తిరుపతి వెళ్ళేటట్టు చేశాను అనుకో, అక్కడ వాళ్ళిద్దరు కలుసుకుంటారు, కలిసిపోతారు. విడాకుల నోటీస్ పంపించిన మీ అన్నయ్య అంత తొందరగా కలుస్తాడని నమ్మకం లేదు. ఏమిటి విడాకుల నోటీసా? అవును. ఏది? ఇదిగో చూడు. ఇది ఖచ్చితంగా మా అన్నయ్య పంపించుంటాడు. కింద మీ అన్నయ్య సంతకం చేశాడుగా. ఇదంతా మా అమ్మ ఎత్తేవో అనిపిస్తుంది. ఇంతకీ వదిన పేపర్లు చూసిందా? లేదు, ఇప్పుడే వచ్చింది. నేను తిరుపతి రావడం ఎందుకు బాబు? ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది వదిన. తిరుపతిలో ఫంక్షన్ చేసి ఆ ప్రైజ్ ఎక్కడ ఇస్తా ఉన్నారు. పేరెంట్స్ తీసుకురమ్మన్నారు వదిన. అయితే మీ అమ్మా నాన్నని తీసుకెళ్ళు. నేనెవరు బాబు అక్కడికి రావడానికి? వదిన, మేము నీలో నిజమైన అమ్మని చూస్తున్నాం. నీకు నా మీద కొంచెం ప్రేమ ఉన్నా సరే నువ్వు నాతో తిరుపతి వచ్చి తీరాలి. నువ్వు రానంటే నేను కూడా తిరుపతికి వెళ్ళను, ఆ ప్రైజ్ తీసుకోను. అక్క అంత ఇదిగా చెప్తున్నాడు కదా, మనం తిరుపతి వెళ్దాం అక్క. అక్క నీకు పెళ్ళైన తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందామని నాన్న చాలా సార్లు అన్నాడు. వెళ్దాం అక్క. అక్క అక్క వెళ్దాం అక్క. ప్లీజ్ వదినా. సరే. ఒరే అబ్బాయి, ఆ రోజు ఒక మగ భేతాళుడు ఆడభేతాళి వచ్చి నిన్ను ప్రశ్నల వర్షం కురిపించారు చూడు. వాళ్ళు నిన్ను మీ ఆవిడ్ని ఆదర్శ దంపతులుగా గుర్తించారట. బహుమతి తీసుకోవడానికి రమ్మన్నారు. ఏం నాన్న, నేను ఒంటరిగా వెళ్తే ఎగతాళిగా ఉండదు? నువ్వు ఒంటరిగా వెళ్తే కదా ఎగతాళిగా ఉండదు. ఇద్దరు కలిసి వెళ్ళండి. కలిసి వెళ్ళడమా? ఏం నన్ను అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? సుగుణ రానని చెప్పిందిగా. అందులే బాయ్, నువ్వు మాత్రం అనవు. మన కుటుంబ గౌరవం మర్యాద పోకూడదని సుగుణకు కూడా ఉందిరా. అందుకే తను వెళ్తానని, నువ్వు కూడా వస్తే బాగుంటుందని నాకు కబురు చేసిందిరా. చూడు, నువ్వు ఈ బహుమతి వంక పెట్టుకుని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి 2 మంచి మాటలు చెప్పి అమ్మాయి తీసుకురా. లేదన్నా, నేను వెళ్ళను. రే, నిజం చెప్పరా, ఇది నీ మనసులోంచి వచ్చే మాటేనా? అవును, నేను మనస్ఫూర్తిగా అంటున్నాను. అర్థమైందిరా. అప్పుడేదో కోపంలో తొందరపడి ఉంటావని ఇప్పటిదాకా అనుకున్నాను. కానీ నువ్వు మీ అమ్మతో కలిసి కావాలని కుట్ర పని నా కోడల్ని బయటికి గంటావని నాకు ఇప్పుడే అర్థమైంది. రే కానీరా, మీ అమ్మ వాక్య నీకు వేదవాక్య అయితే ముందు ఆ పిల్లకి విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకో. అవునరా? నీలాంటి మూర్ఖుడికి ఆడపిల్ల దొరకంగా లేంది. సుగుణ వంటి సుగుణవతికి ఒక మంచి కుర్రాడు దొరకడం కష్టం కాదు. కానీ ఒక్క మాట గుర్తుంచుకో, ఈ జన్మలో అట్లాంటి పిల్ల నీకు దొరకదు. బాబు రవి, నా మాట వినరా. మీ నాన్న ఎక్కడో ఉన్న నీ పెళ్లంతో చేతులు కలిపి నిన్ను నన్ను విడదీయాలని చూస్తున్నాడు. చూడు బాబు, ఆ ఊరు వెళ్ళొద్దు. నా మాట వినరా. నా బంగారు తండ్రి కదా. ఏం చూసినా సుఖం లేదు. వాడు వెళ్ళిపోయాడు. నీకు డబ్బే కదా ముఖ్యం. లోపల నోట్ల కట్టలున్నాయి, నగలున్నాయి. వాటిని బాగా కావిలించుకుని పడుకో. వాడు వెళ్ళిపోతే ఏంటి, మిగతా పిల్లలతో హ్యాపీగా ఉంటాను. హ్యాపీగా ఉంటావో, తాపీగా ఏడుస్తూ కూర్చుంటావో నా కళ్ళతో నేను చూస్తా. మీరెక్కడికి? మేము అన్నయ్యతో పాటు తిరుపతి వెళ్తున్నాం. విశ్వాసం లేని వెధవల్లారా, అమ్మనే కాదని వెళ్తారా? అందుకే కొడుకుల కన్నా కూతురే నయమంటారు. కూతురా? రోజా వచ్చేసే బావగాడా. ఒసేయ్, నా మాట వినవే. వెళ్ళొద్దే రోజా. వీళ్ళంతా నా పిల్లలు, నా మాటకు ఎదురు చెప్పరు, నేను గీచిన గీటు దాటరు అంటే ఇప్పుడు అర్థమైందా వాళ్ళు ఎవరి పిల్లలు? చూస్తూ ఉండు. కన్న బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమించిన నీ బొచ్చుకొక్క కూడా నిన్ను చీకొట్టి వెళ్ళిపోయే రోజు వస్తుంది. అప్పుడు దిక్కుతో అసక నా ఇల్లే, నా తండ్రే, నా బాబే అని పిచ్చెక్కిందల్లాగా ఈ కొంపలో గంతులేస్తావు. అవునయ్యా, పిచ్చెక్కిందల్లాగా నేనొక్కదాన్నే ఉంటాను. పండి, అందరూ పండి. నువ్వు కూడా పో. అందరూ కట్ట కట్టుకుని పండి. ఎంతవరకు మనం అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగిపోయినరా. ఇప్పుడు వాళ్ళిద్దరినీ కలపాలనుకున్న ప్రయత్నం కూడా ఆ భగవంతుని దయ వల్ల జరిగిపోవాలి. అందుకని నీ వెళ్ళి అక్కడ సంగతులు చూసుకుంటా. ఇక్కడ మీ అత్త దెబ్బతిన్న పులిరా. ఏ క్షణంలో ఏ పథకమైనా వేయొచ్చు. దాని సంగతి నాకు బాగా తెలుసు కదా. అందుకని నువ్వు ఇక్కడుండి అత్త వేసిన పథకాలన్నీ దొంగ పిల్లిలా కనిపెట్టి నీకు చేరేస్తా. అది నువ్వెక్కడికి రా. దొంగ పిల్లిని కదా గోడ పక్క నుండి కనిపెడతా. ఓహో, వదినా, రూమ్ రెడీ. సెకండ్ ఫ్లోర్ లో రూమ్ నెంబర్ 203. మీరంతా పైకి వెళ్ళండి, నేను ఇప్పుడు ఆటో పంపించేస్తాను. అక్క, రూమ్ చాలా బాగుందక్క. ముందు స్నానం చేసి రెడీ అవ్వండి, బయలుదేరాలి.
లక్ష్మి పోదాం పదండి. రూమ్ నంబర్ 203 ఎవరి పేరుతో రిజర్వ్ చేయబడింది? 1 minute. అశోక శాండ్ల్వుడ్ పౌడర్ కంపెనీ వారు మిస్టర్ అండ్ మిసెస్ రవి పేర్ల మీద రిజర్వ్ చేశారు మేడం. ఎంతయా? 20 రూపాయలు. తీసుకో. ఎరా నాతో ఏం చెప్పి తీసుకొచ్చావు? వదిన, అమ్మా సుగుణ, వాడి తప్పే లేదమ్మా. నేనే అలా చెప్పి నేను ఇక్కడ తీసుకురమ్మన్నాను. ఏమోయా, నాకు ఈ సంబంధం వద్దనే కదా పక్కకు తప్పుకున్నాను. మళ్ళీ ఎందుకు బలవంతాన నా మెడకి బంధు వేయాలనుకుంటున్నారు? అది కాదమ్మా, మీ ఇద్దరిని ఉత్తమ దంపతులుగా ఎన్నిక చేశారు. ఈ సమయంలో మీరు కనిపించలేదనుకో, నలుగురు ఏమనుకుంటారు? వాడిని చూసిన ఎవరు? అంటే ఆయన నవ్వురు పాలు అవ్వకుండా ఉండటానికి నేను మానవాభిమానాలు వదిలేసి రావాలంటారా? లేదమ్మా, వాడు ఇదివరకట్లా లేడు, చాలా మారిపోయాడు. అసలు నిన్ను స్వయంగా కలిసి నిన్ను ఒప్పించి తనతో తీసుకెళ్లారనే వాడు ఇక్కడికి వచ్చాడు. మావయ్య, మీ కొడుకనా ఆయన తరపున అబద్ధం చెప్తున్నారు? ఆయనంత మారిన మనిషి అయితే ఇన్ని రోజుల తర్వాత నన్ను ఇక్కడ చూశారు. నాతో ఒక్క మాట మాట్లాడి ఉండొచ్చు కదా. ఆయన మారతారని నాకు నమ్మకం లేదు. ఆగమ్మా సుగుణ, వాడి కోసం కాకపోయినా మీ ఇద్దరు కలిసి హాయిగా కాపురం చేస్తుంటే చూసి ఆనందపడాలనుకునే మనిషినమ్మా నేను. నా కోసమైనా నువ్వు రా. ఇవాళ నా కుటుంబ గౌరవం ప్రతిష్ట నీ చేతుల్లో ఉన్నాయమ్మా. సుగుణ, నీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. మావయ్య, వచ్చి బహుమతి తీసుకో. వదిన, నువ్వు అన్నయ్యతో మాట్లాడద్దు. జస్ట్ వచ్చి ప్లేస్ తీసుకెళ్ళిపో ప్లీజ్. ఒరేయ్, వదిలి పెట్టి తీసుకో. అలాగే నాన్న. రా. మా కంపెనీ అశోక కంపెనీ 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విచ్చేసిన డీలర్లకు, మిత్రులకు, పాత్రికేయులకు అందరికీ వందనం. ఈ సంస్థ 60 ఏళ్లు నిలబడడానికి కారణం కేవలం కొనుగోలుదారులే. అందుకే ఈ సందర్భంగా చాలా కాలంగా మా పౌడర్ను వాడుతున్న కొంతమంది దంపతుల్ని ఇంటర్వ్యూ చేసి అందులో గెలుపొందిన వారికి ఆదర్శ దంపతుల అవార్డును ఇవ్వడానికి నిశ్చయించాం. అందులో గెలుపొందిన వారే శ్రీ రవి, శ్రీమతి సుగుణ. గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. సాధారణంగా మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఇటువంటి చక్కని జంటలు ఎప్పుడు చక్కని పాటలే పాడుకుంటూ ఉంటారు. అదే విధంగా మన ఆదర్శ దంపతులు కూడా ఒక చక్కని పాట పాడి మన ఆనందింపజేస్తారు. కమాన్.